చిరసాని గారు, నిన్న బాబు గారు మాట్లాడుతూ వైసీపీ పాలన అంతా ఆర్థిక విధ్వంసమే, 5 ఏళ్ల పాటు ఆదాయం ఆగింది, అభివృద్ధి తగ్గింది, జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ తగ్గింది, ఆస్తులు భవిష్యత్తు ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేశారు. ఈ 18 నెలల అభివృద్ధి కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను, ఒక్కరోజు కూడా సెలవు కూడా తీసుకోలేదు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా పరకామణిలో డబ్బులు కొట్టేస్తే చిన్న నేరమని అంటారా, ఎంత హాస్యాస్పదం అన్నట్టు కూడా బాబు గారు మాట్లాడారు. అదేవిధంగా డల్లాస్లో లోకేష్ గారు మాట్లాడుతూ 15 ఏళ్ళు కూటమే, మేమే అటాచ్ అయి ఉంటాము, విడాకులు తీసుకోము, మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఉండవు అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? 3 చెప్పారు మీరు. మొదటగా ఏది బాబు గారు జగన్మోహన్ రెడ్డి మొత్తం చిన్నాభిన్నం నేను ఒకటి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ స్పిరిట్లో ఇప్పుడు 2 విషయాలు తీసుకున్నాం. ఎస్, బ్రాండ్ ఇమేజ్ కొంత దెబ్బతింది. అమరరాజు గారి మిగతా విషయాల్లో బ్రాండ్ ఇమేజ్ కొంత దెబ్బతిన్న మాట వాస్తవం. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చుకోవాలి ఉంటుందా? ఆ ఎమోషన్స్ పక్కన దిక్కుమాలి అడ్వైజర్లు పెడతారు, కొంతమంది సన్నాసులు ఉంటారు, వాళ్ళ వల్ల ప్రాబ్లం సమస్య. ఇవాళ ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పుడు 2019 మే నాటికి ఎంత ఉన్నాయి, 2024కి ఎంత ఉన్నాయి? 30-40% పెరిగిందా? దానికి కారణం పాత ఏం చెప్పమాకండి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, 2014 చెప్తే పెరిగిందా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? డిస్పైట్ 2 కోవిడ్స్ పెరిగిందే కదా, నేను అబద్ధం చెప్పట్లేదు కదా. అందువల్ల కాదండి నేను, బట్ అండ్ ఇమేజ్ అయితే కొంత దెబ్బతింది బికాజ్ ఆఫ్ క్యాపిటల్ డిస్ట్రక్షను, విధంగా వెళ్ళిపోవటం, కక్షాదించి వెళ్ళిపోవటం, పైగా తెలవలేని అహంభావం ప్రతి ఒక్కళ్ళు ప్రదర్శించడం. అబ్సల్యూట్గా ఇప్పుడు ఏదైతే కొందరు ప్రవర్తిస్తున్నారు చూశారు కదా, రెడ్ బుక్ అని. ఆ విధంగా అప్పుడు కూడా రెడ్ బుక్ లేకపోవచ్చు కానీ వితౌట్ బుక్ అప్పుడు చేశారు, తర్వాత వచ్చేది చెప్పే రెడ్ బుక్ కూడా వస్తుందని. అందువలన జరిగిన మాట వాస్తవం ఆ రోజు. కానీ వీళ్ళందరూ కూడా కేంద్రం చెప్పిన ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారి చేతిలో పావులైపోయి ఉన్నారు. అది ప్రాబ్లం. రాష్ట్రానికి కాడి పడేసారు ఇద్దరు కలిసి. ఎందుకు మాట్లాడలేదు? ఒకరి మీద ఒకరు ఆరోపణలేదు మనకి. చంద్రబాబు నాయుడు గారు కాడి పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాడి పడేశారు. భావితరాల భవిష్యత్తును తాకట్టు పెట్టారు గుజరాతీ మార్వాడీలు వ్యాపారులకు అని చెప్పను కానీ గుమా వ్యాపారులకి, కేంద్రంలో గుజరాతీ పాలకులకి. ఇది సత్యం. సరే, అంత డిస్ట్రక్షన్ అంటే చెప్తున్నా, కక్షాదులు వెళ్ళారు నేను చెప్తున్నాను. బట్ ఇచ్చిన నవరత్నాల్లో 7-8 రత్నాలు అమలు చేశారు కదా, చేశారు. ఫ్యాక్ట్ అండి, ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, ఫ్యాక్ట్గానే ఉంటుంది అది. తర్వాత రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చింది నిజంగా చెప్తున్నాను, రాత్రి మళ్ళీ నో సెకండ్ దాటింది. ఆ సీన్ నో అంటే నాకు తెలిసిన పరిచయం 5-10 మంది మిత్రులు సిద్ధరామయ్య గారి దగ్గరికి వెళ్తాను, లేకపోతే ఈ కర్ణాటక మిగతా లేకపోతే దిగిపోయిన చీఫ్ మినిస్టర్స్ కానీ చాలామంది పరిచయం ఉంటే 10 మంది ఉంటే వ్యక్తిగతంగా గట్టిగా స్టడీ చేయలేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడే మనిషి పాలిటిక్స్లో కనపడలేదండి. ఆ స్టేజ్కి వచ్చి 70 ఫేస్ అసలు మీరు తిరుగుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. 2015లో ఆయన కొరియా, జపాన్ వెళ్ళి వచ్చినట్టున్నారు. వచ్చి ఏప్రిల్ 11వ తారీఖున వచ్చి 12వ తారీఖున కార్యక్రమాలు రాత్రి సాయంత్రం వరకు బిజీగా ఉండి మళ్ళీ రాత్రి 10 గంటలకు రివ్యూ చేసి మళ్ళీ తెల్లారి 4 గంటలకు వెళ్ళి ఇంకో చోట. ఏంటండి ఇది? వెరీ డిసిప్లైన్డ్. ఆయన ఇవాళ ఏదో కొడుకు గారు వచ్చారు చెప్తే ఇంతకుముందు రాష్ట్రం మీద దృష్టి పెట్టేవారు. మైనస్ పాయింట్స్ ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్, బట్ డెఫినెట్గా ఆయన కష్టపడి పని చేస్తున్నారు అనుకోవాలి. నో సెకండ్ థాట్ ఇన్ దట్. దర్ నో మ్యాచ్ ఫర్ హిమ్ యాజ్ ఫర్ దట్. అంటే కష్టపడితేనే ఫలితాలు వస్తాయి చెప్పలేం. కష్టపడే విషయంలో కానీ తనకు పేరు తెచ్చుకోవాలనే విషయంగా, రాష్ట్రానికి ఏదో ఒకటి విజన్ ఉండే విషయంలో కానీ ఆయన తప్పట్టాల్సిన పని లేదని. కానీ పరకామణ విషయం మీరు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తప్పేనా? లాజికల్కి అందని సమస్యలు, లాజికల్కి అందని. ఎందుకంటే వాళ్ళకి మిగతా మతస్థులు కొంతమంది తెలియదండి. డబ్బులు హుండీలో వేయటం వేరు, తిరుపతి హుండీ వేరు. వడ్డీ కాసులు వాడు కుబేరుడి దగ్గర అప్పు పెళ్లి కోసం అప్పు చేసి తీర్చడానికి అనేది ఒక మా మతంలో అది ఒక. నేను అయోధ్య వెళ్ళాల్సింది తేలిన సంగతి. మీ అందరం కొలిచే దైవం వెంకటేశ్వర స్వామి తక్కువగా కళ్యాణ్ బాబు గారు ఇంతకుముందు చేసినట్టు ఏది మాకు ఇప్పటివరకు తిరుపతి, ఇప్పటి నుంచి మేము వీళ్ళు గో బ్యాక్ టు బాలాజీ నుంచి అయోధ్య వెళ్ళిపోతామని వెంకటేశ్వర స్వామి తక్కువ చేసినట్టు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, చూడండి. తప్పు కదా, హిందూ నాయకులే గొడవలు చేస్తానని మాట్లాడడం తప్పు, అది పక్కన పెడదాం. కానీ ఆ తిరుపతి విషయంలో మాత్రం మనం నిలువు దోపిడి ఇస్తాం. మీరు ఇచ్చారులే తెలియదు, ఎప్పుడు వెళ్ళినప్పుడు ఉంగనం కూడా వేసేస్తాం ఒకళ్ళు తీసుకుపోతే. అలాంటి దాన్ని చాలా పవిత్రంగా చెందుతాయి అనుకుని మనం భావించినప్పుడు దాన్ని తీసుకుంటే సరే. ఆయన ట్రోల్ చేస్తున్నారు, $9కి 72,000 కోట్లు. ఆయన అందే
9 నోట్లు $100 చొప్పున 72,000 కోట్లు ఇవ్వరు. అనవసరం ఏదో పదవిలో వచ్చిందని పట్టుకుని జగన్ గారిని ట్రోల్ చేయడం అన్యాయం ఆ విషయంలో. కానీ నేను అడుగుతా ఉన్నాను, పోనీ 72,000 ఆయన దొబ్బేశాడు అనుకున్నాం. ఎంతకాలం దొబ్బుతున్నా అంటే కింద మంత్రి గారు కాదు మాజీ గారు అన్నారు, ఎంతకాలం నుంచో జరుగుతుందంటే ఎంతకాలం జరుగుతామేంటి? సరే, ఎంత తిన్నా విచారణ చేశారా? కేసులు ఎందుకు బుక్ చేయలేదు? ఏది అవినీతి నిరోధక చట్టం కింద కేసులు ఎందుకు బుక్ చేయలేదు? చెప్పండి అందు గారు. పెట్టి కేసు కింద పెట్టి అవినీతి నిరోధక చట్టం కింద లేదా క్రిమినల్ కేసు బుక్ చేస్తే మాఫీకి అది ఉండదు కదా అవకాశం అంతా. ఎవరిని అడిగి మాఫీ ఎవరికి తెలుసు? అసలు 14 కోట్ల ఇచ్చారు, మీకు ఎప్పుడు విన్నారా? అసలు 72,000 దొబ్బేస్తే 14 కోట్ల ఆస్తి ఎందుకు రాసిచ్చాడు? మంచిదే కదండి, దండం పెడ. నిజంగా కనుక అలా చేసుంటే కరుణాకర్ రెడ్డి గారికి సెలవు కప్పాల్సిందే. హానెస్ట్గా చెప్తున్నాను నేను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫీలింగ్ అండి. గ్రేట్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఎందుకు ఆ రోజు ప్రచారం చేసుకోలేదు? ఇప్పుడు కొట్టేసిన వాళ్ళందరి దగ్గర అదే పని చేస్తున్నారా? ఆ లాజిక్ అందట్లేదు. అది వాళ్ళ వివరణ ఇవ్వాలి. అందుకని చిన్నది ఏదో పెట్టి అనవద్దండి. ఆయనకి ఆ భావం, పవిత్రభావం ఆయన తెలియపోవచ్చు. కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు కూడా స్ట్రాంగ్ హిందూ అండి. కరుణాకర్ రెడ్డి గారు కొంత హేతువాద భావనలో ఉన్నా సరే ఈ నెవర్ దళిత గోవింద్ అని పెట్టి ఆయన ఉన్నన్నాళ్ళు, ఆ పదవులు ఉన్నన్నాళ్ళు ఈ ట్రైడ్ అయినా అనుకున్నాను. బట్ వాట్ ఎవర్ లోపాలు ఉన్నాయి, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ సుబ్బారెడ్డి గారు స్టాంచ్ హిందూ అండి. మిస్ కూడా చెప్తున్నాను. సరే, ఏదైనా వాళ్ళకేమైనా ద్రోహం చేయాలని ఉంటుందా? ఇప్పుడున్న చైర్మన్ గారు ఉన్నారు, అంతకుమించి అసలు చరిత్రలో లేని విధంగా అన్ని మతస్థులు దాంట్లో ఉంచకూడదు, వేరే చోట ట్రాన్స్ఫర్ చేయాలని అద్భుతంగా ప్రయత్నిస్తున్నారు. దాని మీద విమర్శలు నాకు అర్థం కాదు. ఎవరు మేము విమర్శించాలి? పని ఏంటి? తప్పు చేస్తే విమర్శిద్దాం, నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసి నిర్మాణాత్మక విమర్శ చేయాలి, మంచి చేస్తే చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు వాడుకోకూడదు? వాడుకుని తొందరగా దర్శనం అయ్యేటట్టు దేవదేవుని కలిగి వైకుంఠ దైవాన్ని మనం చూడాలి కదా. అలాంటిది పాజిటివ్గా తీసుకుంది, నెగిటివ్గా తీసుకుంటలేదు. బట్ పరకాడు జగన్ గారు అలా మాట్లాడితే మాత్రం